రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ దేశ. త్రిపుర రాష్ట్రంలోని ఒక దారుణమైన ఘటన జరిగింది. ఒక డీజీపీ హోదాలో ఉన్న ఒక పోలీస్ అధికారి అతని కార్యాలయంలోనే అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే అది ఆత్మహత్య లేదా హత్య అనే విషయం తెలియడం కోసం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. త్రిపుర స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్, అతని పేరు ధన్కడ్ అనురాగ్, 1994 IPS బ్యాచ్ అతను. అయితే ఏం జరిగిందో తెలియదు, ఎందుకు చనిపోయాడో తెలియదు. అతని కార్యాలయంలోనే వాష్రూమ్లో తీవ్ర రక్తస్రావం మడుగులో ఉన్నప్పుడు అక్కడ క్లీనింగ్ చేసే వారందరూ కూడా అతన్ని చూశారు. తర్వాత పై అధికారులకి తెలియచేశారు. సో వెంటనే వారు వచ్చిన తర్వాత అప్పటికే అతని కొన ఊపిరి ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే మార్గ మధ్యంలోనే చనిపోయాడని చెప్తున్నారు. CPR కూడా చేస్తామని చెప్తున్నారు. మొత్తానికి అతను చనిపోయిన విషయాన్ని అధికారికంగా 12:48 మొత్తం కూడా బయటికి తెలియజేశారు. అయితే ఒక్కసారిగా రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చాలా మంచి వ్యక్తి, ఎందుకు చనిపోయాడు? పైగా అతను కన్ఫైరింగ్ చేసుకున్నాడు. అతనికి అన్ని బాధలు ఏమున్నాయి, చెప్పుకోలేని బాధలు అసలు అతని ఏమున్నాయని చెప్పేసి అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. సో ఒక్కసారిగా ఆ రాష్ట్రం అంతా కూడా ఉలిక్కి పడిందనే చెప్పాలి. అగర్తలాలోని అనురాగ్ DCP, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అతని కార్యాలయంలోనే అతను వాష్రూమ్లో అతని ఫోర్ హెడ్ పైన గన్ ఫైర్ చేసుకుని బల్వన్ మరణానికి పాల్పడ్డాడంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని ఇంకా అందించేందుకు ప్రయత్నిస్తా. అంటే ఇది ఆత్మహత్య లేదంటే హత్య అనే దాని గురించి. సో త్రిపుర DCP అనురాగ్ ధన్కడ్ ఆయన ఆత్మహత్యకు పాల్పడడం ఒక్కసారిగా రాష్ట్రం అంతా కూడా కలకలం రేగుతుంది. 1994 బ్యాచ్ IPS అధికారి ఆయన ధన్కడ్ అగర్తల్లోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన తన సర్వీస్ రివాల్వర్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనకు చికిత్స కోసం గోవింద వల్లభ పంత్ హాస్పిటల్కి తరలించగా అప్పటికి ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆయనను మధ్యాహ్నం 12 గంటలకు ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో పల్స్, రక్తపోటు, పడిపోయి ప్రాణాలు ఉన్నట్టు లక్షణాలు ఏవీ కనిపించలేదు. వారు 40 నిమిషాలకు పైగా CPR చేసి అతని ప్రాణాలని కాపాడడానికి ప్రయత్నించారు, కానీ చివరికి అతన్ని బతికించలేకపోయారు. అధికారికంగా 12:48 గంటలకు ఆయన మరణించినట్లు ప్రకటించారు. పోస్ట్మార్టం నివేదికలో మరణానికి గల కారణాలు ఖచ్చితంగా వెల్లడే అవకాశం ఉంటుంది. తర్వాత ఆసుపత్రి వైద్యుడు ప్రదీప్ భౌమిక్ ఈ ఘటనకు సంబంధించి ఖచ్చితమైన పరిస్థితులు ఇంకా నిర్ధారణ కాలేదు. దీనిపై అధికారిక దర్యాప్తు ప్రారంభించారు. అమితాబ్ రంజన్ పదవి విరామం తర్వాత అనురాగ్ ధన్కడ్ మే 2025 సంవత్సరంలో మేలో త్రిపుర పోలీస్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు DCPగా. సో అంతకు ఆయన త్రిపుర ఇంటెలిజెన్స్ విభాగంలో కూడా డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI అందులో కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. అనేక ఉన్నత స్థాయి దర్యాప్తులు కూడా నిర్వహించారు. రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ IPS అధికారుల్లో ఆయన ఒకరు. సో ధన్కడ్ ఆయన ఆకస్మిక మరణానికి పోలీస్ వర్గాలు, ప్రభుత్వ అధికారులు ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే నిజంగానే ఆయన గన్ ఫైర్ ఆయనంతటా ఆయనే చేసుకున్నారా, లేకపోతే ఆ వాష్రూమ్లో ఇంకేదైనా జరిగిందా? మొదట చూసిన వ్యక్తి పోలీస్ అధికారులకి నిజమే చెప్పాడా? తీవ్ర రక్తస్రావంలో ఆ రక్తస్రావం మడుగులో పడి ఉన్న ఆ దృశ్యాన్ని చూడగానే పై అధికారులకి చెప్పాలంటూ కూడా చెప్తున్నారు. సో వారు నిజంగానే క్లీనింగ్ చేసే వాళ్ళేనా, లేకపోతే అతని కార్యాలయంలోకి ఇంకెవరైనా లోపలికి ప్రవేశించారా? సో వాష్రూమ్లో గన్ ఫైరింగ్ చేసుకున్న విషయం వీరికి ఎలా తెలిసింది? సాధారణంగా ఎవరైనా వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు గడియ పెట్టుకుంటారు, మరి DCP గడియ పెట్టుకోలేదా? ఏం జరిగింది? CCTV ఫుటేజ్ అయితే అధికారులు పరిశీలిస్తున్న పరిస్థితి. మరికొన్ని గంటల్లో నిజమేంటనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే పోస్ట్మార్టం రిపోర్ట్స్లో అయితే మాత్రం అతను గన్ ఫైరింగ్ చేసుకున్నది తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా రిపోర్ట్స్లో అవే ఆధారాలు వచ్చే అవకాశం ఉంటుంది.
సో సీసీటీవీ ఫుటేజ్ అతని కార్యాలయంలోని ఉన్న ఇంకా మిగతా సీసీటీవీ ఫుటేజెస్ అన్నింటిని కూడా ఒకసారి పరిశీలించి అసలు ఏం జరిగిందనే విషయాన్ని బయటికి వెల్లడిస్తూ ఉంటూ కూడా వారు తెలియజేశారు. నిజంగా త్రిపుర రాష్ట్రంలోనే ఇది చాలా చాలా దారుణమైన ఘటన అని చెప్పాలి. ఒక డీజీపీ హోదాలో ఉన్న వ్యక్తి అతని కార్యాలయంలోనే అతను ఆత్మహత్య చేసుకుని చనిపోవడానికి బలమైన కారణాలు ఏంటి? ఒక శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకోవడానికి బలమైన కారణాలు ఏంటి? ఖచ్చితంగా మరికొన్ని గంటల్లో అక్కడున్న అధికారులు దాని గురించి దర్యాప్తు చేసి నిజాలన్నీ కూడా బయటపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటూ కూడా చెప్పారు. అలాగే త్రిపుర సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్కి ఆయన వచ్చి మొత్తం కూడా చూసి పోలీసుల్ని వేగవంతంగా దర్యాప్తు చేయమని ఆదేశించారంటూ కూడా చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా విషయాలు బయటికి రావాలి. అతన్ని ఎవరైనా వేధించారా, లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్సా, లేదంటే మానసికంగా ఏదైనా ఒత్తిడికి అతను గురైపోయాడా, లేదంటే హత్య కోణంలో ఈ కేసు ఏమైనా జరిగి ఉండొచ్చా? ఇలా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు అయితే వేగవంతం చేస్తారంటూ కూడా చెప్పుకోవచ్చు.